శాస్త్రి గారు విజయవాడ నుంచి. శాస్త్రి గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? ఇది టీడీపీ బీజేపీతో కలిసింది ఈ వ్యవహారాలు నడపడానికైనా, లేక నిజంగానే చిత్తశుద్ధిగానే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తోందని మీరు భావిస్తున్నారా? నమస్కారం సార్. నమస్కారం సార్ అక్కడ ఉన్న శాసన సభ్యులు నమస్కారం అండి. మాట్లాడండి సార్. మీకు అర్థమైందో లేదో 2 సంవత్సరాల క్రితం హానరబుల్ సీఎం గారు ఎలక్షన్ టయానికి గుంటనక్కలన్నీ కలిపి ఇలాంటి కుయెత్తులు పన్నుతాయని ఆ రోజు 2 సంవత్సరాల క్రితమే చెప్పారు సీఎం గారు. చెప్పారు. దీంట్లో ఒక బాగా చిన్న శాంపుల్ వాలంటరీ వ్యవస్థని అడ్డు తొలగించుకోవాలి. కానీ ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ ఎంత బలంగా ఉందో అది గుండెల్లో నిద్రపోకుండా చేస్తున్నాయి మాట ఈ ఎలక్షన్. అందుకని ఫస్ట్ పాయింట్ గా ఆ వాలంటరీ వ్యవస్థ పెట్టాడు. నెక్స్ట్ ఎలక్షన్ టైంలో రాళ్ళు వేయించుకోవటాలు, సింపతి పొందుతాయి, ఇవన్నీ నెక్స్ట్ ఇంకా జరుగుతాయి. ఇంకా మీరు చూస్తే లాస్ట్ టైం జరిగింది కదా సార్. శాంపుల్ గా రాళ్ళు వేయించుకుని వాళ్ళే చేసి ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇస్తే ఈనాడు పేపర్ వాళ్ళు ఎన్ని పేజీలు రాశారో చూసారో, ఆశ్చర్యం వేస్తుంది. మొత్తం పాత సోదంతా వాళ్ళు రాసిన పచ్చి అబద్ధాలు అన్నీ కలిపి ఈ ఎప్పుడెప్పుడో జరిగినాయి ఇవన్నిటికీ కారణం ఇవన్నీ పరిశీలిస్తుంది. పరిశీలించి ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసేసింది. కాస్త ఆలస్యంగా చేసిందంట. ఇప్పుడు అది బాధ వాళ్ళది. వాళ్ళు రాస్తున్నారు కాస్త ఆలస్యంగా అయినా కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు వారిపై వేటు వేసిందంట. మరి ఏపీ వెంకటేశ్వరరావు మీద వేటు వేసినప్పుడు అప్పుడు ఎందుకు రాలేదు? అప్పుడు ఎస్పీలు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎందుకు రాలేదు? అప్పుడు చంద్రబాబు గారు ఎందుకు ధర్నా చేశాడు? హైకోర్టుకి ఎందుకు వెళ్ళింది? మరి అప్పుడేమో ఎలక్షన్ కమిషన్ ఏమో అపవిత్రం అంట, ఇప్పుడేమో పవిత్రం అయిపోయిందంట. సార్ గారు ఉన్న మన ఏపీలో ఉన్న ఆఫీసర్లు అందరినీ డిఏఓ దగ్గర నుంచి అందరినీ ట్రాన్స్ఫర్ చేయమనండి. ఏం పర్వాలేదు, కొత్త ఆఫీసులు తెచ్చుకోమని. ఓటు వేసే వాళ్ళని మారుస్తారా? ఓటు వేసే వాళ్ళ దగ్గర వెళ్ళి ఓటు వేయించలేరు వీళ్ళు. అది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. మీది ఎలక్షన్ తర్వాత వీళ్ళ సంగతి తెలుసుకోవచ్చు. రైట్. నారాయణ గారు వెస్ట్ గోదావరి నుంచి. నారాయణ గారు చెప్పండి, ఏమిటి ఎలక్షన్ బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం ఇది ఇందుకోసమేనా? నమస్కారం అండి శ్రీనివాసరావు గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. ఇలా కలవడానికి కారణం గతంలో ఒకసారి మోడీ గారు అన్నారు, జ్ఞాపకంలో మీకు? ఏమని? జగన్ తో కలిసినప్పుడు బాక్స్ లో మారిపోయి 5 మంది గెలిచారని చెప్పన్నారు కదండి. మోడీ మనిషి నేను వ్యతిరేకమైన ఇలా కలుపుకోవడానికి బాక్స్ లో మాత్రం కలుపుకున్నారండి. అది అయినా ఎందుకు కలుపుకున్నారంటారు? అది ఓటు బ్యాంకు బాక్స్ మారిపోయి మోడీ గారు కరెక్ట్ భలే పాయింట్ చెప్పారు. అవును, ఈవీఎంలు మార్చేశారని. బాక్స్ తీసేసుకున్నారా? ఇంకో పాయింట్ ఉందండి. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎంతమంది కలుపుకున్నా ఏమి చేసినా జగన్ నడడం ఖాయం. ఎన్ని తోడేళ్లు దొంగలు కనగాలు ఎన్ని మోసాలు ఊరికి మోసం, మాటకి మోసం. అంటే ప్రజలు గమనిస్తున్నారా? సచివాలయ వాలంటీర్లు ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది? సచివాలయాల దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అసలు మేము వెళ్తామండి, మేము అక్కడ నుంచుంటాం, అందరికి సాయం చేస్తాం. వాళ్ళకి ఏమి లోటు రానేమో. మీరేంటి, మీరు ఏమైనా వాలంటీరా? కార్యకర్తలండి. ఓకే, మీరు స్వచ్ఛంద కార్యకర్త. చిన్న విషయం అండి. రైట్. ఓకే అండి. శేఖర్ రావు గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి, మొదటేమో ఎన్నికలు ఒక నెల రోజులు ఎండల్లో వాయిదా లేట్ చేయించారు, 2 వాలంటీర్లను తీయించేశారు, ఇప్పుడు ఆఫీసర్లని బదిలీ చేయించామని సంకలు గుద్దుకుంటున్నారు. ఎట్లా ఇది? కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అదే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఆఫీసర్లను బదిలీ చేస్తారా, మా ఏబీ వెంకటేశ్వరరావుని బదిలీ చేస్తారా అంటూ సీఈఓ ముందే గొడవ చేశాడు. హైకోర్టుకి వెళ్ళాడు అప్పట్లో 2019లో. ఇప్పుడు అదే ఎన్నికల సంఘం బ్రహ్మాండం అంటున్నాడు. అంటే బీజేపీతో కలవటం ఇందుకోసమేనా అనే అనుమానం వస్తుందా రాదా? ఎగ్జాక్ట్లీ సార్. హలో, మాట్లాడండి, వినపడతాను. ఎగ్జాక్ట్లీ సార్. తర్వాత ఇప్పుడు ఇంత ముందల్లా ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు నియమించలేదు అన్నారు కదా, వాళ్ళే అంటారు కదా. అవును, ఇంతవరకు అసలు ఒక్క ఉద్యోగాన్ని ఇచ్చావా అన్నారు. ఇప్పుడు 1,00,000 ఇచ్చావు కదా అంటున్నారు. 1,30,000 చెప్తా అంటారు. అన్ని అలాగే వాడుతున్నాయి సార్. పెద్ద ఇబ్బంది ఏం లేదు. జనాల్లో మొత్తం క్రేజ్ ఈ వాలంటీర్లు తీసేసి మార్చిన దాని మీద జనంలో ఎట్లాంటి అభిప్రాయం ఉందంటారు? చాలా ఎగ్నెస్ట్ ఉంది సార్, ఇంకా ఎక్కువ అయింది సార్. అందుకే రామోజీరావును చంద్రబాబు కంగారు పడిపోయి లేదు వైసీపీ వాళ్ళే ఇవ్వట్లేదని ప్రచారం చేస్తున్నారు కదా. నమ్ముతారు అది? వాళ్ళ తాలూకా ఉసులు తగులుతారు సార్. ఎందుకంటే చాలా మంది మూమెంట్ లేని వాళ్ళు ఉన్నారు సార్. మూమెంట్ చాలా
కరెక్ట్. మా పల్లెటూరులో 3,000 అంటే ఇల్లు కొట్టుకుంటారు, ఉదయం టిఫిన్ తెప్పించుకుంటారు. తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరు చూడటం లేదు. అదే వాళ్ళకి ఆధారం ఎక్కువగా పల్లెటూరులో. చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అది చాలా తప్పు కూడా. రైట్. హనుమంతరావు గారు విశాఖపట్నం నుంచి. హనుమంతరావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, కొమ్మనేని శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. నమస్కారం. నమస్తే సార్. మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు, మాట్లాడండి. వాల్యూ తగ్గించండి. ఇంత దారుణంగా వాలంటీర్లు ఎవరినన్నా ఒక్కరిని వచ్చి ఓటు అడిగారు సార్. మరి వాళ్ళ గొడవ వాళ్ళు కనపడంగానే జగన్ గారే కనపడుతున్నారంట కదా వాళ్ళల్లో, అది సమస్య. అసలు ఒక్కటన్నా నిరూపించమనండి ఎక్కడైనా సరే. అవును, అవి కావాలని ఇప్పుడు వాళ్ళ పోయి వాళ్ళే తవ్వుకున్నారు. ఇప్పుడు అంతేనా? వాళ్ళ పోయి వాళ్ళే తవ్వుకున్నారు. మరి ఇంత దారుణంగా ఆ పేపర్ లో రాయటం మరీ అంత 100కు 100 తప్పులే రాస్తారు. 100కు 100 అబద్ధాలు. తప్పులు అయితే పర్వాలేదు, క్షమించవచ్చు. అబద్ధాలు రాస్తున్నారు, కావాలని రాస్తున్నారు. ఒక్కటన్నా నిజం రాస్తే జనం నమ్ముతారండి. ఈ 100కు 100 అబద్ధాలు రాస్తే ఎట్లా నమ్ముతారు? రైట్. సత్యనారాయణమూర్తి గారు అమలాపురం నుంచి. సత్యనారాయణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి, మీరేమంటారు? వాలంటీర్లు అంటే ఇప్పుడు మన జూపుడు గారు చెప్పినట్టు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్లు అంతకంటే ఎక్కువగా పనిచేస్తున్నారండి వాళ్ళు. అది అందుకే వాళ్ళ కోపం. పక్కింట్లో సమాచారం అడిగినా కూడా వాళ్ళు ఇంత కూడా చెప్పరండి వాళ్ళు. అవును. మన చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వాళ్ళు అంటే, మా కోనసీమలో సామెత ఉందండి, కింద తాటాకమంట పైన తడిగుడ్డ అని. ఆయన ఈ సెగ్గాట్ లాంటి వాళ్ళతో పిటిషన్ ఇంతాడు, మళ్ళీ సాయంత్రం ఫోన్ లో వాయిస్ మెసేజ్లు పెడతాడండి. వాయిస్ మెసేజ్లు అంటే తెగ పెడుతున్నారంట. నేను ఎవరు సురేఖ గారు అంటే నాకు కూడా ఫోన్ చేసి, మాకేంటండి ఈ ఫోన్లు, ఈ గోల ఏంటండి ఇదంతా అని. ఒక్కో నెంబర్ కి 10 సార్లు వస్తున్నాయంట. అవును, చెప్పారు, వారు కూడా చెప్పారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ఆఫ్ చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వాడికి ఏ విధంగా సంబంధం లేదు, ఎలక్షన్ కమిషన్ కూడా ఏ విధమైన ఆదేశాలు ఇవ్వలేదు. అబద్ధాలు చెప్పేస్తున్నారా? మరి ఆదేశాలు ఇవ్వకపోతే ఎందుకు ఆపుతారు గవర్నమెంట్ వారు? పోనీ ఏమైనా రాశారా? వాలంటీర్లు పెట్టండి అని మళ్ళీ ఇంతవరకు ఉత్తరం రాయలేదు కదా. రైట్.